సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే భక్తి యోగము అనే అధ్యాయములో 17వ శ్లోకము, 18వ శ్లోకము, 19వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ 3 శ్లోకములు కర్మయోగము, బ్రహ్మయోగముల గురించి తెలియచేశారు. 17వ శ్లోకము, ఏన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. భావము, సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషము అందక, అభిలాషయు కాక, మంచి చెడు పాపపుణ్యములను పొందక, వాటిని పరిత్యజించిన వాడు ఎవడో వాడు నాకు మిగులు ప్రియుడగును. 18వ శ్లోకము, సమశ్రత్తౌ చ మిత్రే చ తదా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమత్సంగ వివర్జితః. బ్రహ్మ కర్మయోగముల గురించి తెలియచేశారు. భావము, మిత్రులందు, శత్రువులయందు, మానవులయందు, శీతోష్ణ సుఖ దుఃఖములందు సమత కలిగిన వాడు, పాపపుణ్యములను సమానముగా వర్జితము చేసిన వాడు, స్తుతియు నిందయు సమముగా తలిచి దొరికిన దానితో తృప్తి చెంది, గృహములు మొదలగు నివాస స్థలముల మీద ఆశ లేని స్థిర మనస్కుడు అయిన వాడు నాకు అత్యంత ప్రియుడు అగును అని ఈ శ్లోకము ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం.